వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి మోక్షజ్ఞ తేజ, నందమూరి బాలకృష్ణ కుమారుడు. సో ఎప్పటి నుంచో దాదాపు 7-8 సంవత్సరాల నుంచి తను హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని చెప్పేసి నందమూరి అభిమానులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ వస్తున్నారు. తను 20s లో నుంచి 30s లో కూడా వచ్చేసాడు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన ఎంట్రీ అనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. యాక్చువల్ గా 2 ఏళ్ల క్రితమే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తను సినిమా చేస్తాడు అనేటువంటి వార్త బలంగా మన ముందుకు వచ్చింది. హనుమాన్ అనేటువంటి సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞని డైరెక్ట్ చేయబోతున్నాడు అంటూ స్వయంగా ప్రశాంత్ వర్మ తన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లోనే పంచుకున్నాడు. ఇదే పోస్టర్ ని, ఇదే లుక్ తో ఉన్నటువంటి ఈ లుక్ నే, ఈ స్టిల్నే తను షేర్ చేశాడు. సో అది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో PVCU లో భాగంగా ఈ సినిమా రాబోతుంది అని కూడా తను చెప్పాడు. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. కారణాలేంటో తెలియదు. అంతకు ముందు మోక్షజ్ఞ ఉన్న లుక్ వేరు, తను బొద్దుగా కనిపించేవాడు. కానీ ఈ సినిమా కోసమే, తన ఎంట్రీ కోసమే మోక్షజ్ఞ ఇలా తయారయ్యాడు, మేక్ ఓవర్ అయ్యాడు. ఈయన మేక్ ఓవర్ లో ఆయన అక్కల పాత్ర కూడా చాలా ఉంది. ప్రత్యేకించి చిన్నక్క అయినటువంటి తేజస్విని మోక్షజ్ఞ లుక్ విషయంలో శ్రద్ధ తీసుకొని అతన్ని ఈ రకంగా మేక్ ఓవర్ చేసింది అనేటువంటి ఒక ప్రచారం కూడా బలంగా వినిపించింది. అయితే కారణాలు బయటకు రాలేదు. కానీ ఎందుకు ఆ ప్రాజెక్టు హ్యాపెన్ కాలేదు, ఎందుకు స్టార్ట్ కాలేదు అనే విషయం ఇప్పటికీ కూడా ఒక రహస్యంగానే ఉండిపోయింది. తర్వాత బాలకృష్ణ తన అన్స్టాపబుల్ షో ఏదైతే ఉందో అందులో ఆయన ప్రకటించారు, ఆదిత్య 999 సినిమా తన డైరెక్షన్ లో వస్తుంది. అందులో మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు. తను కూడా తన క్యారెక్టర్ కూడా ఏదైతే ఆదిత్య 369 సినిమా ఉందో అందులో తను చేసినటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. కాకపోతే తను ఆ సినిమాలో పెద్దవాళ్ళ కనిపిస్తానని కూడా ఆయన వెల్లడించారు. సో ఇది కూడా జరిగిపోయి సంవత్సరం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆదిత్య 999 కూడా ఇంతవరకు పట్టాలు ఎక్కలేదు. ఆదిత్య 369 సినిమా అయితే లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో రూపొందినటువంటి సినిమా. తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఒక చరిత్ర పుటల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నటువంటి సినిమా. అలాగే బాలయ్య కెరీర్ లో తను చేసినటువంటి క్యారెక్టర్స్ లో ఒక క్లాసిక్ గా నిలిచిపోయినటువంటి సినిమా. మరి దానికి సీక్వెల్ అనేది ఆయన డ్రీమ్, బాలకృష్ణ డ్రీమ్. అందు గురించే తనే డైరెక్ట్ చేయాలని చెప్పేసి ఆయన భావించారు. కథ కూడా దానికి సిద్ధం చేసుకున్నారు. అందులో మోక్షజ్ఞని హీరోగా చూడాలని చెప్పేసి ఆయన అప్పటి నుంచి కూడా తాపత్రయపడుతున్నారు. తర్వాత మళ్ళీ ఆ సినిమా దర్శకత్వ బాధ్యుల్ని క్రిష్ కి ఇచ్చినట్లుగా ప్రచారంలోకి వచ్చింది. క్రిష్ బాలకృష్ణ 100వ సినిమా అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే బాలయ్య కెరీర్ లో ఆ శాతకర్ణి పాత్ర కూడా సుస్థిర స్థానం సంపాదించుకుందనే చెప్పాలి. అందు గురించే ఆ తర్వాత తను ఎన్టీఆర్ బయోపిక్ ఆయన డైరెక్షన్ లో చేసి అది విఫలమైనప్పటికీ కూడా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేరుతోటి ఎన్టీఆర్ బయోపిక్ మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అది రకరకాల కారణాల వల్ల స్క్రిప్ట్ లో సరైనటువంటి బలమైనటువంటి స్క్రిప్ట్ లేకపోవటం వల్ల అది ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది. అయినప్పటికీ కూడా క్రిష్ మీద ఉన్నటువంటి నమ్మకంతో తను ఒక మంచి జీనియస్, ఖచ్చితంగా సైన్స్ ఫిక్షన్ సినిమాని తను డీల్ చేయగలుగుతాడు అనేటువంటి ఒక నమ్మకంతో ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పినట్టుగా అప్పుడు చెప్పుకున్నారు. కానీ తర్వాత క్రిష్ కూడా దాని నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 2024లో ప్రారంభం కావాల్సినటువంటి మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా 2024 అయిపోయింది. 2025 కూడా అయిపోయినా కూడా మొదలు కాలేదు. ఇప్పుడు 2026 కూడా వచ్చేసింది. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని చెప్పేసి నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా లేట్ చేస్తే తనకు కావాల్సినటువంటి చక్కని ఎంట్రీ మళ్ళీ దొరకదేమో. ఇప్పుడైతే కరెక్ట్ టైం, ఇప్పుడైనా సరే, ఇప్పటికే నిజాన్ని చెప్పాలంటే లేట్ అయిపోయింది. ఇప్పుడైనా సరే 2026లో అయినా సరే ఆ సినిమాని ప్రారంభించాలి అని చెప్పేసి అభిమానులందరూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కోరుతూ ఉన్నారు. మరి మోక్షజ్ఞ నిజానికి అతనికి తన హీరోగా రావాలి అనేటువంటి కోరిక నిజంగా ఉందా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు బలపడుతూ ఉన్నాయి. అతనికి ఇంట్రెస్ట్ లేకపోవటం వల్లే ఇంతకాలం ఆ సినిమా తను హీరోగా మొదలు కాలేదు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వ్యాపించి ఉంది. మరి చూద్దాం 2026లో అయినా సరే మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా మొదలవుతుందా లేదా. లెట్ us wait and see.